హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందినీస్ కిచెన్. ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా అలానే చాలా సింపుల్‌గా చేసుకునే తెల్ల రవ్వ ఉప్మా అయితే చూపించబోతున్నానండి. ఇది చట్నీ వేసుకు తింటే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. లేదా చక్కెర వేసుకు తిన్న సూపర్ అయితే టేస్ట్ అయితే ఉంటుందండి. నేనైతే చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. పిల్లలకి ఉప్మా పెడితే చాలా మంచిగా అయితే తినేస్తారండి. పిల్లలు చక్కెరేసుకొని తినడానికే ఎక్కువ ఇష్టపడతారు. ఈ ఉప్మా చాలా అంటే చాలా ఈజీగా అండ్ త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకు ఒక్కొక్కసారి టైం ఉండదు కదా! అలాంటప్పుడు ఈ ఉప్మా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో పోపు దినుసులైతే యేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినగపప్పు అలానే పల్లీలు వేశానండి. ఇలా పల్లీలు ఇవన్నీ ఒకేసారి వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ అండ్ అల్లం కూడా చిన్న ముక్క తరిగేసానండి. ఇట్లా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను తెల్ల రవ్వ అయితే తీసుకున్నానండి. ఈ తెల్ల రవ్వ 3 గ్లాసులయితే తీసుకున్నాను. అది టీ గ్లాస్ ఈ గ్లాస్ చూపిస్తున్నాను కదా! ఈ టీ గ్లాస్ ఉప్మా రవ్వ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మనం గిన్నెలో ఉప్మా రవ్వ అయితే 3 గ్లాసులు తీసుకున్నాం కదా! ఇప్పుడు అదే గ్లాస్‌తో ఒక 6 గ్లాసులయితే వాటర్ పోసేసుకోవాలండి. 6 గ్లాసులకి ఒక గ్లాస్ ఎక్కువ పోసుకుంటే మనకి లూజ్‌గా అయితే వస్తుంది. నేను అయితే ఉప్మా అనేది గట్టిగా చేస్తున్నా కాబట్టి గట్టిగా కొలతలతో 2 గ్లాసులయితే వేస్తున్నానండి. ఒక టేబుల్ స్పూన్ ఉప్పైతే వేసేస్తున్నాను. మనం ఇక్కడ వాటర్ ఎలా తీసుకోవాలి అనంటే లూజ్ కన్సిస్టెన్సీ కావాలంటే 3 గ్లాసులు తీసుకోండి. అలానే కొంచెం గట్టిగా కావాలనుకుంటే 2 గ్లాసులు తీసుకోండి. ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఉప్మా రవ్వ అనేది నేను ఇట్లా వేసేస్తున్నానండి. మనకి ఉండగట్టకుండా ఉండాలంటే ఒక చేత్తో ఉప్మా రవ్వ వేస్తూ, ఒక చేత్తో గరిటెతో తిప్పుతా ఉంటే మనకి మంచిగా ఉంటది. ఉండలనేది కట్టదు. మంచిగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి తెల్ల రవ్వ ఉప్మా. మా పిల్లలకైతే వారంలో 2 సార్లు చేసి పెట్టినా మంచిగా తింటారు. మీకు ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకివ్వండి. లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం నాకు కలుగుతుందండి. తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఉప్మా అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది. పిల్లలు చాలా త్వరగా ఏదన్నా తినాలి అన్నప్పుడు కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకేంటండి ప్లేట్‌లో వేసేసుకొని ఉప్మా అండితే రెడీ అయిపోయింది. తినేయటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.